ఈనాటి కార్యక్రమానికి మొదటగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్ భాస్కర్ రెడ్డి గారు సార్ గారిని వేదికను ఆరాధించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మన గ్రామ సర్పంచ్ శ్రీ కేత విజయ భాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తున్నాము. మన గ్రామ సర్పంచ్ గారిని మన ప్రధాన ఉపాధ్యాయులు గారు మన విద్యా కమిటీ చైర్మన్ మన గ్రామ సర్పంచ్ గారి ప్రధాన ఉపాధ్యాయులు గారు మన విద్యా కమిటీ చైర్మన్ సెలవుతో పూలమాలతో సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు గారిని అధ్యక్ష వహించవలసిందిగా ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి 67వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మనకు ప్రధాన ఆహ్వానితులుగా ఇచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి మన పాఠశాల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున మొదటిగా నమస్కారాలు. అదేవిధంగా మన విద్యా కమిటీ చైర్మన్ గారికి కూడా మన పాఠశాల విద్యార్థులందరి తరఫున ఉపాధ్యాయుల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఎందరో వీరుల త్యాగఫలంతో మనం 67వ స్వాతంత్ర దినోత్సవాన్ని స్వేచ్ఛ వాయువుల మధ్య మనం అయ్యా అటు కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక సమస్యాత్మకమైన పరిణామాలు ఏర్పడి మనం ఎక్కడ ఉండాలి, మన రాజధాని ఏది, మనం ఎందుకోసం ఉన్నాము అనేది అర్థం కాని పరిస్థితుల్లో నెట్టివేయబడి అందరూ చాలా బాధ తత్వ హృదయాలతో ఉన్నారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని దాదాపుగా బహిష్కరించాలని అందరూ పిలుపునిచ్చిన, కానీ అది గౌరవం కాదు. అందరం ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొన్న తర్వాత మాత్రమే ఆ కార్యక్రమాన్ని సమ్మె కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ పిలుపునివ్వడం జరిగింది నా పత్రికా ప్రకటన ద్వారా. ఆ విధంగా ప్రతి పాఠశాలలో కూడా ఇవాళ మేము అన్ని కార్యక్రమాలు జరిపిన తర్వాత మాత్రమే మేము సమ్మె కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈరోజు మనకందరికీ ఎంతో శుభదినం. ఎవరో ఎక్కడో ఎవరి చేతుల్లోనో బానిస బతుకులు బతుకుతూ ఉన్నాం మనం. ఆ బానిస బతుకుల నుంచి మహాత్మా గాంధీ
జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, లాల్ బాల్ పాల్ అనే ట్రైము, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మన రాష్ట్రం నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, ఇటువంటి ఎందరో వీరుల అల్లూరి సీతారామరాజు, ఇటువంటి వీరుల త్యాగఫలంతో మనం ఇవాళ చాలా ఎట్లుంది వాతావరణం, చాలా స్వేచ్ఛగా మనకి ఇష్టం వచ్చినట్టు మనం బతకగలుగుతున్నాం. కాబట్టి ఈ విధంగా అంతకుముందు మనం ఎవరో కబంధ హస్తాల్లో వాళ్ళు చెప్పినట్టు ఒక కార్మికుల్లాగా పనిచేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. తర్వాత వీళ్ళందరి త్యాగఫలం వల్ల ఇవాళ మనం మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని, మన శాసనాన్ని మనం తయారు చేసుకొని, మనకి ఇష్టం వచ్చినట్టు మనం బతకడానికి కోసం చాలామంది ప్రాణాలు అర్పించారు. ఎన్నో లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే ఇవాళ మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మన గ్రామ సర్పంచ్ గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. చిరంజీవులు విద్యార్థులకు నా శుభాశిస్సులు. హెడ్ మాస్టర్ గారికి నా నమస్కారాలు. మిగతా టీచర్ ఉపాధ్యాయులకి, విద్యా కమిటీ చైర్మన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం అంటే అసలు ఎక్కడొచ్చిందో మీకు తెలుసో తెలియదో కానీ 1600వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినారు. వచ్చి కలకత్తాను ఫస్ట్ కలకత్తాను వాళ్ళ దానిగా చేసుకున్నారు. కలకత్తాలో దిగి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీని స్థాపించి అప్పుడు కలకత్తాలోనే వాళ్ళు ఉంటూ ఆ కంపెనీ ద్వారా మంచి చెడ్డ చూసుకుంటూ 1757 సంవత్సరంలో దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత 1757 నుంచి 1857 వరకు మామూలుగా వాళ్ళు మిగతా అన్ని రాష్ట్రాలను ఆక్రమించుకుంటూ అటెండ్ చేసుకుంటూ వచ్చినారు. తర్వాత 1885 నుంచి ఫస్ట్ 1857లో మనవాళ్ళు తిరుగుబాటు చేసినారు. 85 నుంచి కార్యక్రమాలు ఉద్యమాలు స్టార్ట్ చేసి పెద్ద పెద్ద మహానుభావుల పేర్లు చెప్పినారు మన హెడ్ మాస్టర్ గారు. ఫస్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు 1857 నుంచి 1919 వరకు వాళ్ళు మామూలుగా వాళ్ళతో పోరాటం చేసి అయినా వీలుగాక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ వీళ్ళందరూ కలిసి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మోహన్ కరమ్చంద్ కానీ వీళ్ళందరూ కలిసి మనకు స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నారు. ఆ స్వాతంత్రం వచ్చేటప్పటికి 1947 ఆగస్టు 15వ తారీఖు అప్పుడు అయినారు. ఈ మధ్యలో ఎన్నో ఉద్యమాలు చేసినారు. ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఎంతమందో మహానుభావులు జైలుకు పోయినారు. ఎంతోమందో అన్నానికి అన్నిటికీ ఇబ్బందులు పడి ఆ స్వాతంత్రం అనేది నాకు వచ్చింది. ఎంతో గర్వకారణం. ఇప్పుడు వాళ్ళు అయితే చేయలేమోనని నాకు కూడా అనిపిస్తా ఉంది నిజంగా కూడా. కానీ ఆ మహానుభావులు పాపం అడవుల్లో తిరిగి ఎక్కడో తిరిగి పాపం వాళ్ళందరూ చేసినారంటే దాని కృషి ఫలితం ఎంత ఉందో ఒక్కసారి మన అందరం గుర్తు చేసుకొని దీన్ని చేసుకుంటారని చెప్పి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ముఖ్యంగా మన స్కూల్ విషయానికి వస్తే మన స్కూల్లో ఇది కొద్దిగా మరం దోలాలని చెప్పి నేను హెడ్ మాస్టర్ గారు చెప్పినారు. దాన్ని ఖచ్చితంగా నేను ఎన్ఆర్జీఎస్లో పెట్టి వాళ్ళకి ఎంత కావాలంటే అంత జోడించే బాధ్యత నాది. తర్వాత స్కూల్ ముందు భాగాన సిమెంట్ రోడ్ ఒకటి ప్రపోజల్ నేను పెట్టినాను. దాన్ని కూడా ఒక వారం 10 రోజుల్లోనే పని మొదలుపెట్టి దాన్ని కూడా చేస్తానని చెప్పి చెప్తున్నాను. ముఖ్యంగా నాకేంటంటే ఇక్కడ ఎందుకు అనిపించేది, నేను 1964లో ఇక్కడ నేను స్టూడెంట్ని ఇక్కడ చదువుకున్నాను ఎలిమెంటరీ స్కూల్. అప్పుడు 7 వరకు లేదు, 5 వరకే ఉంది. అప్పుడు 120 మంది స్ట్రెంత్, 120 మంది స్ట్రెంత్. కానీ ఉపాధ్యాయులు మాత్రం 5-6 మంది ఉన్నారు బాగానే. అందరూ కూడా బాగా కష్టపడి చెప్పేవాళ్ళే. కానీ పిల్లకాయలు మాత్రం చూడకపోతే వాళ్ళకు కూడా అసలు వీళ్ళు చెప్పరా నాకే డౌట్గా ఉంది. ఈ పిల్లకాయలు ఒక క్లాస్లో 45 చెప్పాలని కూడా అనిపింది ఐవారు. కాబట్టి ఐవర్లు కూడా నేను చెప్పేది ఏంటంటే మన ఊళ్ళో వాళ్ళైనా కనీసం అందరిని బతిలాడి, నేను కూడా వస్తాను మీతోటి, ప్రతి ఒక్కరిని బతిలాడి స్కూల్లో చేర్పించి ఆ పాత స్ట్రెంత్ ఉండేటట్టు ఆ 100 మంది ఏదన్నా చేరిస్తే నాకు సంతోషంగా ఉంటుందని నేను చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. అది మాత్రం దయచేసి ఐవర్లు కూడా కృషి చేయాలా, నేను కూడా కృషి చేస్తాను ఖచ్చితంగా. దాన్ని మాట్లాడాలి. సాయంత్రాలప్పుడు ఇక్కడ ఆటలు జరిగినట్టుగా అనిపించడం అన్న, అది చదువు అంత ముఖ్యం, ఆటలు కూడా అంత ముఖ్యం. దానికి కావాల్సిన మెటీరియల్ ఏదన్నా మన హెడ్ మాస్టర్ గారు కానీ టీచర్లు కానీ ఏదన్నా మాకు ఈ పలాని కావాలంటే
ఆ ఖర్చు నేను భరించి నా సొంత నిధులతో నేను ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ నెలాఖరు లోపల తెచ్చేయగలను. అది మాత్రం మీరందరూ గట్టిగా చేసుకోండి. ఇది మన స్కూల్కి ఎంత పేరు ఉందంటే మేము ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసి 64 నుంచి 64 నుంచి కూడా మన స్కూల్ ఎప్పుడు మండలంలో ఫస్ట్. అప్పుడు మండలాలు లేవు, తాలూకాలోనే ఫస్ట్. నేను వేవూరుకి హై స్కూల్కి పోతే నేను ఇంగ్లీష్ చదువుతా ఉంటే అక్కడ స్టన్ అయిపోయినారు హెడ్ మాస్టర్లు అందరూ. ఏంటబ్బా ఎడవ నుంచి వచ్చి 5వ తరగతి నుంచి వచ్చి 6వ తరగతిలోనే ఇంగ్లీష్ బుక్ చదివేస్తాం వీడియోకి. అంత మహోన్నతమైన స్కూల్ మనది. ఆ స్కూలును మీరు ఆ పేరు బానియకుండా మీరు పిల్లకాయ ముఖ్యంగా మీరు బాగా చదువుకోవాలి. అయ్యో అందరూ మంచివాళ్ళే ఉన్నారు, బాగా చెప్తున్నారు కూడా. కాబట్టి మీరు అందరూ బాగా గట్టిగా చదువుకొని మన స్కూల్కి మంచి పేరు తేవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామ సర్పంచ్ గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. బడికి పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని చెప్పడం మనందరికీ ఎంతో ముదావహం. అదేవిధంగా పాఠశాల స్ట్రెంగ్త్ విషయానికి వస్తే 4 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు 1వ తరగతిలో 1 ఉంది. తర్వాత సంవత్సరాల్లో కూడా 2 వచ్చింది. తర్వాత నేను వచ్చిన కొత్తల్లో మన గ్రామంలో నుంచి దాదాపు ఓసీ పిల్లలు 3 పిల్లలు ఉండేవాడు. 3 పిల్లలే ఉండేవాడు ఓసీ పిల్లలు. తర్వాత వచ్చేసి మనం వచ్చి పిల్లలకి వాళ్ళకి ఎక్కడ మన వల్ల లోపం జరుగుతుంది, ఆ లోపాన్ని మనం ఏ విధంగా సవరిస్తే మన గ్రామ ప్రజలకు మన పాఠశాల ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి మా ఉపాధ్యాయులందరినీ వాళ్ళ సలహా ఇవ్వమని అడగడం జరిగింది. సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కలిసి మేమంతా కూలంకషంగా చర్చించిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పాఠశాలల కింద పిల్లకాయల తల్లిదండ్రులు పిల్లలు మోరుగా ఉన్నారు. కాబట్టి మన పాఠశాలలో కూడా మనం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తెలుగు మాధ్యమం బోధనతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన కూడా చేస్తే బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తే మనకు ఇంకా మన స్ట్రెంగ్త్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయంకి వచ్చి గత 3 సంవత్సరాల నుంచి ఫస్ట్ క్లాస్ చదివే విద్యార్థికి తెలుగు మీడియంలో ఫస్ట్ క్లాస్ బోధిస్తూ వాళ్ళకి ఎల్కేజీ బుక్స్ చదివించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ క్లాస్లో వాళ్ళకి సెకండ్ క్లాస్ తెలుగు మీడియంలో బోధిస్తూ ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం బోధించడం జరిగింది. ఆ విధంగా స్కూల్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఈ సంవత్సరం 1వ తరగతిలో మనకు 7 మంది పిల్లలు జాయిన్ అయినారు. ఫస్ట్ క్లాస్లో 7 మంది పిల్లలు జాయిన్ అయినారు. ఇది చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ సంవత్సరం నేను 4వ నాడు వచ్చినప్పుడు 1 రోలు, తర్వాత నేను తర్వాత వచ్చిన తర్వాత నరేంద్ర కూతురు వాళ్ళందరూ పెట్టుకొని 5 చేశాను. తర్వాత సంవత్సరం ప్రొడక్షన్ లేదు, పిల్లకాయలు లేరు. 5 మంది 4 పిల్లకాయలు ఉంటే 5 మంది పిల్లకాయలు ఉంటే ఒకడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మిగిలిన 4 మన దగ్గర చేర్చుకున్నాం. తర్వాత ఈ సంవత్సరం 8 మంది పిల్లలు 5+ పిల్లకాయలు 8 మంది ఉన్నారు మన ఊర్లో. 8 మంది పిల్లలలో 7 మంది పిల్లలను మనం చేర్చుకున్నాం. ఒక్క దాస్ అమ్మాయి కుమరమ్మ రేణి ఆ అమ్మాయి ఒకటి మాత్రము పదే ఇంటికి వెళ్ళి నరేంద్ర సారు మిగిలిన సార్లు వెళ్ళి కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఎందువల్ల మన పాఠశాలకు పంపించలేదు. కాబట్టి దాదాపు 95% రూల్ని మనం చేర్చుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పల్లెల్లో ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది. అంటే పిల్లల జనాల రేటు తగ్గిపోయింది. ఎందుకంటే కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం వల్ల 1 or none. అంతకుముందు పాత రోజుల్లో 2 లేదా 1 అని ఉంది. ఇప్పుడు ఏం చేసిండ్రు 1 or none అని పెట్టారు. 1 లేదా అసలు వద్దు పిల్లలు జనాభా నియంత్రణ కోసం. దానికుండా మనకు పాఠశాలలో కూడా స్ట్రెంగ్త్ తగ్గిపోవడం జరిగింది. ఇంకా మనకు ఏదన్నా సర్పంచ్ గారు మనకు సహాయం అందిస్తారని ఉన్నారు. కాబట్టి బయట ఉండే పిల్లలను కూడా మనం ఆకర్షించి మన బడికి తీసుకొచ్చుకునే దానికి మనం ప్రయత్నం చేయాలని మన సర్పంచ్ గారిని తెలియజేస్తున్నాము. ఈ మంచి సలహా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. తదుపరి సందేశంలో సభకు అధ్యక్షత వహించినటువంటి హెడ్ మాస్టర్ గారు భాస్కర్ సార్ గారికి, సర్పంచ్ అయినటువంటి విజయ భాస్కర్ గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా 67వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15. ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15 జరుపుకుంటాం. ఆగస్టు 15 అనేది ఏంటంటే మనకి మామూలుగా 1947 ఆగస్టు 15
మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అంటే మనం స్వతంత్రంగా బతకడం. అంతకుముందంతా కూడా మనం వేరే వాళ్ళ కింద బతుకుతాం, వాళ్ళ కింద మనం బానిసలాగా బతుకుతాం. అది ఏ విధంగా అంటే వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ రోజుల్లో మన వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు చాలా తిరుగుబాట్లు చేసి మనకి స్వాతంత్రం సంపాదించారు. కాబట్టి ఈరోజు మనం స్వతంత్రంగా ఎక్కడ తిరగలుగుతూ ఉన్నాం. ఇంకా వీటి గురించి మీకు చాలా పుస్తకాల్లో ఉంటుంది, మీ సార్లు కూడా చెప్తారు. ఇక్కడ మన స్కూల్లో మామూలుగా తెలుగు మీడియం మాత్రమే ఉండాలి లెక్క ప్రకారం. కానీ మన స్కూల్లో మన సార్లు ఏంటంటే చాలా చొరవ తీసుకొని ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడం జరిగింది. ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టినందువల్ల ఈ సంవత్సరం మన ఊరిలోని పిల్లకాయలు కూడా చాలా మంది పోకుండా ఇక్కడే ఆగడం జరిగింది. కాబట్టి ఇది ఊరికి మంచి పని చేశారు. దీనికి ఇంకా కూడా ఏదైనా సహాయ సహకారాలు అవసరం అయితే మా తరపు నుంచి ఏదైనా కూడా ఎవరైనా ఒక టీచర్ని పెట్టుకోగలిగితే ఇంగ్లీష్ మీడియం సపరేట్గా చాలు కాబట్టి ఇంకా పెట్టుకోవాలనుకుంటే ఏదైనా 2,000 రూపాయలు మంత్లీ ఇవ్వడానికి కూడా నేను సుముఖంగా ఉన్నాను. ఎవరినైనా ఒక టీచర్ని ఇంకా మీకు చాలకుండా ఉంటే పెట్టుకుంటే దానికి ఖచ్చితంగా 2,000 రూపాయలు ఇవ్వడానికి నా తరపు నుంచి సిద్ధం. ఎప్పుడైనా కూడా ఇంకా మనకి జరగాలని మంచి సలహా ఇచ్చారు. మామూలుగా గ్రామంలో ప్రజలకు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ 5 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, 60 మంది 50 మంది పిల్లకాయలు ఉన్నారు, ఒక పిల్లడికి 10 మంది అయినా అనే భావన ఉంటుంది. కానీ ఆ భావన కూడా తోసిపెట్టి మీకు అవసరమైన పక్షంలో మీరు ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నారు కాబట్టి మీకు అవసరమైతే ఇంకొక ప్రైవేట్గా కూడా ఇంకొక వాలంటీర్ని కానీ నేను అందిస్తానని చెప్పిన విద్యా కమిటీ చైర్మన్ గారికి నా ధన్యవాదాలు. ఇంకా ఈ సర్పంచ్ గారు విద్యా కమిటీ చైర్మన్ ఇద్దరు కలిసి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాననడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరున్నా పాఠశాలలో ఏ ఉపాధ్యాయుడు ఉన్నా ఆ ఉపాధ్యాయులందరినీ ప్రోత్సహిస్తూ ముందరికి తీసుకెళ్తే ఇప్పుడు కూడా పాఠశాల చాలా ముందు వరుసలో ఉంటుంది. మన మండలంలో దాదాపు అన్ని గవర్నమెంట్ అన్ని స్కూళ్ళల్లో కన్నా మన పాఠశాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇవాళ గత సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ మన పాఠశాల సేవలు గుర్తించి మండల స్థాయిలో మన పాఠశాల తరఫున నాకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా జిల్లా స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో సైన్స్ ఫేర్ జరిగింది. జిల్లా స్థాయిలో సైన్స్ ఫేర్ జరిగితే జిల్లా స్థాయిలో ఒక అంశంలో మన సుధాకర్కి అందరూ ఉపాధ్యాయులు అందరూ కృషి చేసి సెకండ్ ప్రైజ్ తీసుకురావటం జరిగింది. చాలా చక్కగా మన పాఠశాల గురించి స్టేజీ మీద చాలా చక్కగా డివో గారు ఇంత చిన్న వయసులో ఈ పిల్లలకి ఒక రక్త ప్రసరణ మీద ఇంత సిస్టమ్ కల్పించడం అంటే చాలా కష్టం అని చెప్పి అందరి ముందు చెప్పడం జరిగింది. కాబట్టి మన పాఠశాలలో విద్యా వస్తువులు కల్పించడంలో ఏ రోజు వెనకడుగు వేసేది లేదు. మా శాయశక్తులకు కృషి చేస్తాం. మాకు గ్రామస్తులందరూ సహకారం అందించి చక్కగా ఉంటే మన పాఠశాలని పతాక స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని అందరికీ హామీ ఇస్తూ తదుపరి సందేశం ఇవ్వాల్సిందిగా వల్ల వెంకటేశ్వర సార్ని కోరుతున్నాను. వేదిక అలంకరించిన అధ్యక్షులు వహించిన ప్రధానోపాధ్యాయులకు అట్లే సర్పంచ్ గారైన కేతా విజయభాస్కర్ రెడ్డి గారికి, నా విద్యా కమిటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారికి, నా సహచర ఉపాధ్యాయులకు నా వందనాలు. మిగతా పిల్లలందరికీ నా శుభాశీస్సులు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం ఈరోజు ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15 జరుపుకోవడం గత 67 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఇది మనందరికీ తెలుసు. ఇది ఎందుకు జరుపుకుంటామో ఇంతకుముందే మన హెడ్ మాస్టర్ గారు, మన సర్పంచ్ గారు మీకు వివరించడం జరిగింది. ఇది మళ్ళా మన భారతదేశాన్ని దాదాపు 1600వ సంవత్సరం నుంచి మన దేశానికి వర్తకానికై వచ్చిన యూరప్ ఖండవాసులైనటువంటి
ఇంగ్లాండ్ దేశస్థులు వాళ్ళ వర్తక స్థావరాలు ఏర్పరచుకొని మన దేశంలో ఆనాటికి పరిపాలిస్తున్న రాజుల యొక్క అనైక్యతను గమనించి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి వీళ్ళు మన దేశాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకోవడం జరిగింది. అలా జరిగి మొత్తం మన భారతదేశాన్ని పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొచ్చి మనల్ని బానిసలుగా చూస్తూ మనల్ని పరిపాలించడం జరిగింది. ఇది గమనించిన మన మేధావులు తర్వాత 1857 ఆ ప్రాంతం నుంచి మీ పరిపాలన మాకొద్దు, మా దేశం నుంచి మీరు వెళ్ళిపోయి మాకు స్వాతంత్రాన్ని ఇవ్వండి అని అనేక ఉద్యమాలు చేసిన మాత్రం మొట్టమొదటి దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటారు. అక్కడి నుంచి ప్రారంభమయ్యి అనేక మంది చాలా ఉద్యమకారులు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో, కొంతమంది అహింసా పద్ధతిలో, కొంతమంది హింసా పద్ధతిలో కూడా సుభాష్ చంద్రబోస్ కానీ, ఝాన్సీ రాణి కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ కాస్త హింసాయుత రీతిలో వాళ్ళకి మామూలుగా బుద్ధి చెప్తే కాదు, మనం వాళ్ళకి దెబ్బకి దెబ్బ చెంప దెబ్బకి ఇంకో చెంప దెబ్బ సమాధానంగా మనం వాళ్ళకి ఉద్యమాలు చేద్దాం అని వాళ్ళు హింసాయుత పద్ధతుల్లోనే బ్రిటిష్ వారితో తిరగబడి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అట్లాగే అనేక మంది తమ ఆస్తులను, ధన ప్రాణ మానాలను కూడా పోగొట్టుకొని జైళ్లలో మగ్గి చివరికి గాంధీజీ గారి నాయకత్వంలో 1947 మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఇది మనము ప్రతి సంవత్సరం చెప్పుకుంటుండేది. ఇది ఆ తర్వాత నుంచి మనం ఇప్పటికి 67 వసంతాలు జరుపుకున్నప్పటికీ ఈ సంవత్సరం జరుపుకోవడం మనకు ఒక రకమైన బాధాకరమైంది. మనం భారతదేశంలో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కూడా మనకి 2 రాష్ట్రాలుగా విడగొట్టి మన తెలుగు వాళ్ళని లేనిపోని చిచ్చు పెట్టి మనలో కొంత బాధను కలిగించిన సమయంలో జరుపుకుంటున్నది. సరే, అది మామూలు విషయం. తర్వాత పోతే ఇప్పుడు మనకు మన సర్పంచ్ గారు విద్యావంతులు, అట్లా మన విద్యా కమిటీ చైర్మన్ ఇద్దరు విద్యావంతులు కావడం మన పాఠశాల చేసుకున్న అదృష్టం. వాళ్ళకి పాఠశాల మీద, విద్య మీద కొంత బాగా అవగాహన ఉంది. వాళ్ళు చేస్తున్న విషయాలు మీకు బాగా అర్థమయ్యి మన పాఠశాల ఇంతకుముందు ఏ ఉన్నతిలో ఉన్నదో వాళ్ళు గమనించారు. ఇప్పుడు కూడా అదే ఉన్నతిలో ఉంది. ఆ ఉన్నత స్థితిని మనం కాపాడుకుందామని వాళ్ళు మనకి సలహా ఇచ్చారు. చాలా సంతోషదాయకం. అట్లే మన పాఠశాలకు ఇతోధిక సహాయం అందిస్తాం సర్పంచ్ గారు, అట్లా విద్యా కమిటీ చైర్మన్ గారు మనకు హామీ ఇచ్చారు. ఇకపోతే వాళ్ళు ఆటల విషయం చెప్పారు. ఆటల విషయంలో మనకు ఇక్కడ కాస్త ఆట స్థలం కాస్త తక్కువైంది. చాలా 2 పక్కల కాంపౌండ్ చాలా చిన్న స్థలం. అందువల్ల ఆటలు ఆడుకోవడానికి ఏదైనా పెద్ద ఆటలు ఆడుకోవడానికి ఏదైనా ఇంకాస్త బయట ఆటలు ఆడుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. తర్వాత పోతే ఇక పిల్లల విషయంలో కూడా మన ఊళ్ళో ఎక్కువ మంది తల్లిదండ్రులు వ్యాపార రీత్యాను, ఉద్యోగాల రీత్యాను మన ఊరు వెళ్ళిపోయినటువంటి పిల్లలు చదువుకునే పిల్లలుండే తల్లిదండ్రులు ఎక్కువ ఊరు బయట ఉన్నందువల్ల మిగిలిన కొద్దిమంది మాత్రం ఇంగ్లీష్ భాష మీద ఓదుతో కొద్దిమంది ఇతర పాఠశాలకు వెళ్ళడం వల్ల మనకు సంఖ్యాపరంగా పిల్లలు కాస్త తక్కువ కావడం జరిగింది. దీనికి సర్పంచ్ గారు, విద్యా కమిటీ చైర్మన్ గారు కృషి చేస్తా ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. ఆ కొద్దిమంది కూడా ఇతర పాఠశాలకు పోకుండా మన పాఠశాలలోనే చేరి మన గ్రామస్తులందరూ మన పాఠశాలలోనే చేరి చదివేటట్టుగా వాళ్ళు తల్లిదండ్రుల చైతన్యం కలిగించి, అందులో మన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మనం గత 3 సంవత్సరాలుగా ఇంగ్లీష్ మీడియం ప్రకారం చెప్పుకుంటున్నాం. దీన్ని తల్లిదండ్రులు కూడా చైతన్యం కలిగించి మన పాఠశాలలో ఉన్న మిగతా పిల్లలు కూడా ఆ వ్యాన్లు కాకుండా ప్రైవేట్ స్కూల్లో కాకుండా మన స్కూల్లో చేరేటట్టు కృషి చేస్తా ఉండడం చాలా సంతోషించదగిన విషయం. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. వివరణాత్మకంగా మంచి సందేశం ఇచ్చారు. తదుపరి మన తెలుగు ఉపాధ్యాయులు బాబు సార్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరడం. సభాధ్యక్షులు మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అదే మాదిరిగా గౌరవనీయులు మన గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ గారికి, మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి వారికి, మిగతా నా సహోపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. 67వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ పండుగ ఆవశ్యకతని ప్రతి ఏటా ఆగస్టు 15న జనవరి 26న మనం గుర్తు చేసుకోవడం మన సాంప్రదాయం, మన ఆనవాయితీగా మారిపోయింది. ఈ తరుణంలో దీని యొక్క ఆవశ్యకతని ఎలా జరుపుకుంటున్నామనేది పాఠాల్లోనూ ఇప్పుడు దాకా మన పెద్దలు అందరూ కూడా మంచి సందేశాలను మనం విన్నాం. ఆ రకంగా దేశ స్వాతంత్రోద్యమం గురించి తెలుసుకోవడంతో పాటు సమకాలీన ప్రస్తుతం మన ఎప్పుడూ జరిగిపోయినటువంటి చరిత్ర కాకుండా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్ని సంగతులను ఈరోజు మనం నేరుగా వీక్షించేటువంటి వెసులుబాటు మన టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. ఈరోజు పిల్లలు కానించి ముసలాల దాకా ఎవరైనా సరే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి పత్రికల ద్వారానో లేకపోతే టీవీ న్యూస్ ద్వారానో మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే గతంలో జరిగినటువంటి విషయాలని ఎవరో చెప్పడం ద్వారా మాత్రం తెలుసుకోగలుగుతాం. ప్రస్తుతం జరుగుతున్న విషయాలను మనం నేరుగా వీక్షించగలుగుతున్నాం. అయినా కూడా ఇంకా మనలో ఆ రకమైనటువంటి ఐక్యత, కలిసి కట్టుతనం, ఐకమత్యం అనేటువంటి భావనలు ఇంకా రావడం లేదు. నేరుగా జరిగే పరిస్థితులను కూడా గమనిస్తున్నా కూడా ఈ తరంలో, ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్లకు నాన్న అంత ఐకమత్యం రావడం లేదనేది ఇంకా మనం తెలుసుకోవాలి. కాబట్టి గాంధీ మహాత్ముడు కావచ్చు, ఇంత స్వేచ్ఛగా మనం జరుగుతున్నటువంటి అనేక రకాల కార్యక్రమాలకు కారణం స్వాతంత్రం రావడం కదా. ఆ స్వాతంత్రం రావడం కోసం ఆనాడు వాళ్ళు ఎలాంటి టెక్నాలజీతో సంబంధం లేకుండా, ఎలాంటి వసతులు లేకుండా అనేక రకాలైనటువంటి ఉద్యమాలను, అనేక రకాలైన కార్యక్రమాలు విజయవంతం చేశారు. అల్లూరి సీతారామరాజు అయితే గురించి చరిత్ర అందరికీ చిన్నపిల్లలు కూడా తెలుసు అనుకుంటాను. దండకారణ్యాల్లోనే తిరుగుతూ, దండకారణ్యాల్లోనే ఉద్యమాలు నడుపుతూ ప్రజలందరినీ కూడా ఒక ఐకమత్యంగా ముందుకు నడిపినటువంటి వ్యక్తి ఈరోజు ఆ ప్రాంతంలో ఒక దేవుడిగా వెలిగిపోయినాడు. అదే మాదిరిగా ఒక మామూలు సాధారణ కుటుంబంలో పుట్టిన మహాత్మా గాంధీ ఈరోజు భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక గాడ్ ఫాదర్, ఒక గొప్ప దేశభక్తులు మాత్రమే కాదు, ఒక దేవుడు లాగా భావిస్తున్నారు. ఎవరు? మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్లే కాదు, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి అమెరికా వాళ్ళు కూడా గాంధీ మహాత్ముని దేవుడు అంటున్నారు. అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంత ప్రజలు దేవుడుగానే ఉన్నాడు, ఏదో ఒకరు తిరిగి వస్తాడని నమ్ముతున్నారు. దీనికి అంతటికి కారణం ఏమిటి? వాళ్ళు పడినటువంటి నిరంతర శ్రమ, వాళ్ళు పడిన నిరంతర ఆరాటం, ప్రజా శ్రేయస్సు కావచ్చు, లేదా ఐకమత్యం కోసం కావచ్చు, ఇలా ఒక మంచి ఉద్దేశం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో, మంచి బాటలో ముందుకు వెళ్తారో, వాళ్ళు చాలా రోజుల పాటు వాళ్ళ శరీరంగా ఇక్కడ లేకపోయినా ప్రజల మనసుల్లో చిరకాలం అలా ఉండిపోయినారు. ఆ రకంగా మనం కూడా ఎవరైనా సరే ఒక చిన్న విత్తి వేస్తే మది వృక్షమైనట్టుగా మీ మనసుల్లో ఇప్పటి నుంచి నాటుకున్నటువంటి చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న భావనలు అలా స్థిరపడిపోతే భవిష్యత్తులో మీరు సాధించేటువంటి మహా వృక్షాలైన తర్వాత మనం కూడా ప్రజల్లో కావచ్చు, కనకాలం ఒక మంచి పని చేసి సాధిస్తే మన గ్రామం కావచ్చు, మన మండలానికి కావచ్చు, మన ప్రాంతానికి కావచ్చు, మనం కూడా ఒక గొప్ప వ్యక్తిగా తయారవుతాము అనేది తెలుసుకోవాలి. స్వాతంత్రోద్యమం గురించి మాస్టర్ చెప్తున్నారు, మన పాఠాల్లో కూడా చదువుతా ఉన్నాం. కాబట్టి చదువు అనేటువంటి ఒక మంచి వరం, అది మనం అభ్యసించడం, అది కూడా మన గ్రామంలో, మన పాఠశాలలో ఒక మంచి ఉపాధ్యాయుల దగ్గర మనం అందరం కూడా స్నేహితుల్లాగా పాఠం చదువుకోవడం ద్వారా రేపు పొద్దున సాధించబోయేటువంటి విషయానికి ఒక నాందిగా దీన్ని వాడుకోవాలి. దానికోసం పిల్లల్ని రోజు మీరు పడికండి నాన్న అని చెప్పి బతిమాలించుకోవడం, యాబ్సెంట్ కాబట్టండి అని, సరిగా పరీక్షలు రాయండి అని, సరిగా చదవండి అని చెప్పి రోజు చెప్పించుకోవాల్సిన అవసరం మీకు లేదు. కారణం ఇదే. ఎందుకంటే ఒకసారి నీ మనసులో నాటుకుపోవాలి ఆ భావన, ఇదంతా చేసేదంతా నేను ఎదగడానికే, నేను ఎదిగితే నా కుటుంబం ఎదుగుతుంది, నా కుటుంబం ఇలాంటి కుటుంబాలని ఎదిగితే ఒక గ్రామం అంతా అభివృద్ధి చెందుతుంది, ఇలాంటి గ్రామాలే భారతదేశాన్ని పట్టుకోవాలని మహాత్మా గాంధీ ఏనాడు చెప్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఈ వచ్చినటువంటి విద్యా అవకాశాన్ని, విద్యా బుద్ధులు చదువుకునేటువంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సక్రమంగా వినియోగించుకోవడానికి మన గ్రామ పెద్దలు గొప్పగా సహకారం అందిస్తామని చెప్పడం చాలా ముదావహంగా భావిస్తున్నాం. ఈ గడిచిన 8 సంవత్సరాల కాలం నుంచి పాఠశాలలో పనిచేస్తున్నాను. కానీ ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే గొప్ప అనుభూతిని, మంచి అనుభూతిని పొందాలని అనిపిస్తూ ఉంది. గ్రామస్తులు ఈ రకంగా గొప్ప మంచి సందేశాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఏదో చేస్తామని చెప్పి అభివృద్ధి కార్యక్రమం చెప్పడం అనేది
ఇది 8 సంవత్సరాల కాలంలో నాకు చాలా 8 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఇది ఇలానే కొనసాగాలని అందరూ వాంఛించినట్టుగా, అందరూ కోరుకున్నట్టుగా విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పాఠశాల కీర్తి పతాక మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను ఆల్రెడీ ఇప్పటికే మనం ఇందాక చెప్పినట్టు ప్రధాన ఉపాధ్యాయులు మనం సైన్స్ ఫేర్లోనూ మన సత్తా చాటుతున్నాం. ఇంకా రాబోయే పోటీ పరీక్షల్లో కూడా మీరు ఈ పాఠశాల వదిలి వెళ్ళిన తర్వాత కూడా మేము ఎక్కడున్నా సరే చదివే విద్యార్థులు అక్కడ చదువుకోబట్టి మేము ఈ